జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ సాధికుల సమావేశాన్ని ఒంగోలు రవిప్రియమ్మల్లో నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న సభ్యత్వ నమోదు వివరాలను జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి సభ్యత్వ నమోదును అత్యధిక స్థాయిలో జరిపించేలా చూడాలని కొనతాల రామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే బయటికి రాలేని సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను ఉన్నాను అంటూ చంద్రబాబుకు అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సంక్షేమం కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కంది రవిశంకర్, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, పర్వతరెడ్డి కిషోర్, కళ్యాణ్ ముత్యాలతో పాటు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీకి సమయాన్ని కేటాయించి ఈ సభ్యత్వాన్ని పూర్తి చేస్తున్నారు. వాళ్ళకి ఆపరేషన్ జరిగిన ఈరోజు ఇంట్లో కూర్చొని కూడా మా అందరికీ నమస్కారం. పని ఉందంటే అందుబాటులో కొన్ని రోజులు ఉండకపోయినా మనందరం కూడా చేయాలి. ఎందుకంటే 100 తారీఖున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇచ్చారు కాబట్టి గారిని మనందరినీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఈసారికి 50,000 పైన చేయాలని తెలియపరుస్తూ ఈ ఆర్గనైజేషన్ విషయంలో ఒకసారి దర్శిలో కోటల్ల ప్రసాద్ శ్రీ, అదేవిధంగా రాజేష్ ఒకరు ఉన్నారు, మనోజ్ కుమార్ ఒకరు, అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఎవరైతే ఎందుకంటే కలిపి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. ఓట్ల మీద తీసుకొచ్చి ఓట్లు వేయించారు. ఇది సామాన్యమైన కృషి కాదు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి మహానాయకుడిని చూడలేదు, కానీ ఇప్పుడే ఒక నాయకుడిని చూస్తున్నాం. ఆ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిలో మళ్ళీ నేను చూస్తున్నాను. ఆయన స్వార్థం లేకుండా, పదవీకాంక్ష లేకుండా తన భవిష్యత్తుని పక్కకు పెట్టి నిరంతరం ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి గర్వంగా చెప్పగలుగుతాం. ఈయన విజయం వెనకాతల ఆయన శక్తి ఎవరంటే మీరందరూ ప్రయాణించినటువంటి, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి అందరికీ దక్కుతుంది ఈ కూటమి తాలూకా విజయం తాలూకా ఫలితాలు. ఎందుకంటే మీ అందరూ లేకపోతే ఆయన లేరు. మీ గురించి ఉన్నటువంటి ఆయన ఊపిరిగా ఆయన పోరాటానికి ముందుకు పంపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఘనకీర్తి సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు మన పార్టీ అధ్యక్షుడని గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు అండలో పనిచేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పారు పెద్దలు మాట్లాడుతూ, ఆయన సినీ రంగంలో ఉంటుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉండేవారు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని అకుంఠితమైనటువంటి దీక్షతో ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా ధైర్యంగా ముందుకు రావడానికి భయపడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి నేనున్నాననేసి పోరాటం చేసి ఆయన దిగి ఆ రోజు రాజమండ్రి వెళ్ళి కలిసి వచ్చాక పైన చెప్పారు, మేము కలిసి పోరాటం చేస్తాం, ఓటుని చేరనివ్వం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఒక శపథం కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని ఏదైతే శపథం చేశారో
ఆ శబరాన్ని నిలబెట్టుకునే విధంగా టీడీపీతోనే కాదు, వాస్తవానికి బీజేపీ పొత్తు వస్తుందని ఎవరు ఊహించలేదు. చాలామంది బీజేపీతో ఎందుకు పొత్తు మారగానే చాలామంది ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వదలకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కలిసే మనం పోరాటం చేయాలి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వాలి అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే రాష్ట్రానికి ఈరోజు మలుపు తీసుకొచ్చినటువంటి 1100 సభ్యత్వాలు చేసినటువంటి కళ్యాణ్ ముత్యాలు ఈరోజు కూడా 300 పైచిలుకలు సభ్యత్వాలు చేసి ఇప్పటికీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని అన్న నేను తప్పకుండా చేస్తాను, నీకు మాటిస్తానని అలాగే మాటిచ్చి ఆ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి కళ్యాణ్ని ఈ సభా వేదిక మీదకి వచ్చి 2 మాటలు సభ్యత్వం గురించి మాట్లాడవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.